హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్, వాటికి సంబంధించినటువంటి సమాచారం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇందులో భాగంగా మనకు జనరల్ స్టడీస్ నుంచి ఆపరేషన్స్ మీద ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో చదివేటప్పుడు ఆపరేషన్ అది దేనికోసం ఉద్దేశించింది అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో నేను చాలా ముఖ్యమైనటువంటి ఆపరేషన్స్, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఆపరేషన్ మైత్రి అని చెప్పేసి ఇచ్చాడు. ఆపరేషన్ మైత్రి మనకి ఇది 2015 సంవత్సరంలో నేపాల్లో భూకంప సమయంలో నేపాల్కు సహాయక చర్యలు చేపట్టడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ మైత్రి. సో ఇది చూసుకోండి. అదేవిధంగా ఆపరేషన్ రాహత్. సో ఆపరేషన్ రాహత్ అనేటువంటిది మనకు హైతీ దాడుల నేపథ్యంలో యెమెన్లో ఉన్నటువంటి భారతీయులను రక్షించడం కోసం 2015 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఆపరేషనే ఆపరేషన్ రాహత్. సో ఈ రెండు ఆపరేషన్స్ చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆపరేషన్ మదత్. ఆపరేషన్ మదత్. సో ఇది మనకేంటంటే కేరళలో వరదల నేపథ్యంలో సహాయక చర్యలకు పెట్టినటువంటి పేరుగా ఆపరేషన్ మదత్. ఇది మనకు 2016 సంవత్సరంలో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. ఆపరేషన్ దేవీ శక్తి మనకి ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని సురక్షితంగా తీసుకురావడం కోసం ఉద్దేశించినటువంటి ఆపరేషన్ దేవీ శక్తి. ఇది మనకు 2021 సంవత్సరంలో రావడం జరిగింది. సో మనకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని వెనుకకు తీసుకురావడం కోసం వచ్చినటువంటి ఆపరేషనే ఆపరేషన్ దేవీ శక్తి. మనకి 2021 సంవత్సరం వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు. సో ఇది మనకేంటంటే కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని భారతదేశానికి తీసుకురావడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషనే మనకు ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు. ఇది మనకు 2020లో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. ఆపరేషన్ వందే భారత్ అనేటువంటి ద్వారా మనకు విమానయానం ద్వారా భారతీయులు తీసుకువస్తారు. అదేవిధంగా ఆపరేషన్ సముద్ర సేతు అనేటువంటిది మనకు నౌకాయానం ద్వారా భారతీయుల్ని భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగా ప్రారంభించినటువంటి ఆపరేషన్స్గా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అండి ఇవి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆపరేషన్ దోస్త్. ఆపరేషన్ దోస్త్ అనేటువంటిది మనకు టర్కీ, సిరియాలో భూకంప సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు పెట్టినటువంటి పేరే మనకు ఆపరేషన్ దోస్త్ అనేటువంటి చూసుకోండి. ఇది మనకు 2023 ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి భూకంప దాడులకు సంబంధించి టర్కీ, సిరియాలో భూకంప సమయంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు పెట్టినటువంటి పేరు వచ్చేసి ఆపరేషన్ దోస్త్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కావేరి. సో ఇది మనకు దక్షిణ సుడాన్లో ఉన్నటువంటి అంతర్యుద్ధం కారణంగా భారతీయుల్ని భారతదేశానికి తీసుకురావడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషనే మనకు ఆపరేషన్ కావేరి. ఇది మనకు 2023లో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. సో ఇదే సేమ్ ఆపరేషన్ మనకు దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధం కారణంగా భారతీయుల్ని భారతదేశానికి తీసుకురావడం కోసం మనకు 2016లో ప్రారంభించిన ఆపరేషన్ వచ్చేసి సంకట్ మోచన్. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. సంకట్ మోచన్ కావచ్చు, ఆపరేషన్ కావేరి రెండు కూడా సేమ్ మ్యాటరే, కాకపోతే ఇయర్స్ వచ్చేసి వేరే ఇయర్స్గా చూసుకోండి. సంకట్ మోచన్ వచ్చేసి 2016, ఆపరేషన్ కావేరి వచ్చేసి 2023. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కరుణ. సో ఇది మనకు తుఫాను కారణంగా మయన్మార్లో సహాయక చర్యలకు భారత ప్రభుత్వం పెట్టినటువంటి పేరు వచ్చేసి ఆపరేషన్ కరుణ. ఇది కూడా మనకు 2023లో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆపరేషన్ అజయ్. ఆపరేషన్ అజయ్ అనేటువంటిది మనకు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ దాడుల కారణంగా భారతీయుల్ని వెనుకకు తీసుకురావడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషనే మనకు ఆపరేషన్ అజయ్. ఇది మనకు 2023 అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి ఇది. అదేవిధంగా ఆపరేషన్ ఇంద్రావతి. ఇది రీసెంట్గా మనకు 2024 మార్చ్ మంత్లో వచ్చినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. హైతీలో ఉన్నటువంటి భారతీయుల్ని రక్షించడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ ఇంద్రావతిగా చూసుకోండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆపరేషన్స్ 2015 నుంచి 2024 మధ్యలో భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్ చూసాము. సో మనకు ప్రీవియస్గా ఓల్డ్ ఆపరేషన్స్, వాటిలో ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఆపరేషన్స్ మరికొన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆపరేషన్ పోలో. సో ఇది మనందరికీ తెలిసిందే. నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్యకే పెట్టినటువంటి పేరు మనకు ఆపరేషన్ పోలో. మనకు 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 తారీఖులలో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ మనకు తెలిసిందే.
అదేవిధంగా ఆపరేషన్ విజయ్, సో దీనిలో భాగంగా గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలని భారత్లో విలీనం చేయడం జరిగింది. మనకు 1961 సంవత్సరంలో చేసినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. పోర్చుగీస్ వారి నుంచి గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలని భారత్ తన యొక్క భూభాగంలో విలీనం చేసుకోవడం కోసం ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ విజయ్. మనకు 1961 సంవత్సరంలో జరిగినటువంటి ఆపరేషన్గా చూసుకోండి. ఆపరేషన్ బ్లూ స్టార్, స్వర్ణ దేవాలయం లోపల ఉన్నటువంటి తీవ్రవాదులను అణచివేత కోసం 1984లో ప్రారంభించిన ఆపరేషనే మనకు ఆపరేషన్ బ్లూ స్టార్. మనకు ఇందిరాగాంధీ యొక్క మరణం తర్వాత ఈ యొక్క ఆపరేషన్ను భారత ప్రభుత్వం నిర్వహించింది. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి, చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆపరేషన్ శాండిల్ ఫాక్స్, ఇది మనకి ఏంటంటే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పట్టివేతకు చర్యకు వచ్చేసినటువంటి పేరే మనకు ఆపరేషన్ శాండిల్ ఫాక్స్. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆపరేషన్ కుకున్, ఆపరేషన్ శాండిల్ ఫ్యాక్స్ కావచ్చు, ఆపరేషన్ కుకున్ రెండు కూడా మనకు వీరప్పన్కు సంబంధించినటువంటి ఆపరేషన్స్గా చూసుకోండి. ఆపరేషన్ కుకున్ వచ్చేసి మనకు వీరప్పన్ను పట్టుకొని కాల్చివేతకు వచ్చేటువంటి చర్యకు పెట్టినటువంటి పేరే ఆపరేషన్ కుకున్. చూసుకోండి. ఆపరేషన్ ఎక్స్, ఇది మనకు ముంబైలో జరిగినటువంటి 26/11 మరణకాండకు కారణమైనటువంటి కసబ్ని ఉరితీతకు పెట్టినటువంటి పేరుగా ఆపరేషన్ ఎక్స్. చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి. ముంబైలో జరిగినటువంటి దాడులకు కారణంగాను కసబ్ని ఉరితీతకు పెట్టినటువంటి పేరే మనకు ఆపరేషన్ ఎక్స్. అదేవిధంగా ఆపరేషన్ 3 స్టార్, సో ఇది మనకు 2001 డిసెంబర్ 13 పార్లమెంటు దాడిలో మనకు దోషి ఎవరైతే అఫ్జల్ గురు ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఉరి తీయడం కోసం పెట్టినటువంటి పేరే మనకు ఆపరేషన్ 3 స్టార్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ వాటికి సంబంధించినటువంటి సమాచారం చూడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి PDF కావాలనుకున్నటువంటి వారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ నుంచి మీకు ఫ్రీగా కంటెంట్గా PDFని ప్రొవైడ్ చేస్తానండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. థ్యాంక్ యూ ఆల్ అండి.